సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఎం నాయకులు గురిజల శ్రీధర్ అన్నారు. బోయిన్పల్లి మండల శాఖ పక్షాన అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో సీతారాం ఏచూరికి ఘన నివాళులు జోహర్లు అర్పించారు. ఈ సందర్భంగా గురిజల శ్రీధర్ మాట్లాడుతూ ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా వామపక్ష భావజాలకు ఆకర్షితుడై పీడిత వర్గాల కొరకు మరియు సమాచార నిర్మాణం కోసం తన జీవితాంతం ఎర్రజెండా బాటలో ఉండి పోరాడిన మహనీయుడు సీతారాం ఏచూరి అని కొనియాడారు. అతడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, మండల నాయకులు కడుదల రవి, ఆవుల రాములు, పొత్తూరి నర్సయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన గత 20 రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ 12వ తారీఖు నాడు కామ్రేడ్ యోధుడు సీతారాం ఏచూరి గారి పరమపదించినందుకు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే 1974 నుంచి మొదలుకొని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ విద్యార్థి విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 1975లో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని కార్మిక వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం ఒక అగ్రకుల బ్రాహ్మణ కులంలో పుట్టిన సీతారాం ఏచూరి గారు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘ కాలం పాటు 50 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఎత్తిన ఎర్ర జెండాను వీడకుండా పేద ప్రజల సంక్షేమం కోసమే, కార్మిక వర్గాల సంక్షేమం కోసమే, కార్మిక వర్గాల హక్కుల కోసం, పీడిత వర్గాల అభ్యున్నత కోసం పోరాడిన అభ్యున్నత వాదుడు నిజంగా ఈరోజు మన మధ్యలో లేకపోవడం వామపక్ష పార్టీలకు, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటనే చెప్పుకోవాలి.